ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విశాఖలో జగన్ టూర్ సక్సెస్ అయింది. జగన్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. మత్స్యకారుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. టీడీపీ కంచుకోటగా విశాఖ దక్షిణ నియోజకవర్గం అయితే ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చినటువంటి జనంతో జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ఆదరణ ఉంది, పర్టికులర్గా దాదాపు 90% ఎన్నికల్లో ఆ ప్రాంతంలో టీడీపీనే గెలుస్తూ వస్తోంది. వైజాగ్లో ఎక్కువగా మత్స్యకార సామాజిక వర్గం ఉంది. మత్స్యకార సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ పెరిగింది. ఇప్పుడు పరామర్శ తరువాత లెక్కలు మారిపోయాయి. సమీకరణాలన్నీ కూడా వైసీపీ వైపు మళ్ళాయి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపోటములను అక్కడ శాసించేది మత్స్యకార సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి రాక సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఏ స్థాయిలో ఎక్స్గ్రేషియా ప్రకటించిందో అదే స్థాయిలో ఆర్థిక సాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం కావచ్చు. పర్టికులర్గా మత్స్యకార సామాజిక వర్గంలో ఒక చర్చ అయితే చోటు చేసుకుంది. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హ్యాట్రిక్ ఓటమిని అయితే నమోదు చేసుకుంది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు జగన్ ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సో దానిలో భాగంగానే అక్కడికి తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి జనం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆదరణ కావచ్చు, వీటి మొత్తాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ కావడం, అలాగే అది కూడా టీడీపీ కంచుకోటలో భారీగా జనం తరలి రావడం, కూటమి ప్రభుత్వంలో టీడీపీలో జనసేనలో భారతీయ జనతా పార్టీలో కింద చర్చ అయితే జరుగుతుంది. విశాఖ దక్షిణ ప్రాంతం మన చేయి జారిపోబోతుందా? ఇది జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనం తండోపతండాలుగా తరలి రావడం వల్ల అక్కడ మొదలైనటువంటి చర్చ. అలాగే 3 ఎన్నికల్లో అక్కడ హ్యాట్రిక్ పరాజయాన్ని అయితే వైసీపీ నమోదు చేసి ఒకంత డీలా పడింది. అటువంటి నియోజకవర్గంలో జగన్ చేపట్టినటువంటి ఈ పర్యటన వెనుక ఒక సరికొత్త రాజకీయ వ్యూహం దాగి ఉంది. ఇది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నటువంటి పర్యటన కావచ్చు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని రాజకీయ సమీకరణాలని విశ్లేషకులు లెక్కలు కడుతూ ఉంటే క్యాజువల్గా పర్యటిస్తున్నటువంటి పర్యటనలు కావు. వీటన్నిటి వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒక బిగ్ మాస్టర్ ప్లాన్తో వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది. అలాగే మత్స్యకారుల గుండెల్లో స్థానం సంపాదించడం కోసం పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కూడా ఒకంత ఆదరణ ఉంది, కానీ మరింత ఆదరణ చూరగొనేలా జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలతో పాటు మత్స్యకార సామాజిక వర్గాన్ని నేరుగా వెళ్ళి ప్రభుత్వంతో పాటు ఈక్వల్గా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అని అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ఇదే సమయంలో అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ మాకు ఆర్థిక సాయాన్ని ప్రకటించడం కావచ్చు, మా కుటుంబాలని ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆదుకునేటువంటి భరోసా ఆయన ఇచ్చేవాడు అని కూడా ఒక నమ్మకాన్ని అయితే వారి కుటుంబాల్లో కలిగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ నియోజకవర్గంలో గెలుపోటములను శాసించేది కూడా మత్స్యకార సామాజిక వర్గం. ఇటీవల సముద్రంలో జరిగినటువంటి పడవ ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతైతే ఒకరు మాత్రమే అంటే కారే చిన్నయ్య ఒకడే ప్రాణాలతో బయటపడేటువంటి పరిస్థితి ఉంది. బాధిత కుటుంబాలకు నేరుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మత్స్యకార కాలనీకి ఆయన జబ్బారుపేటకు వెళ్ళి గల్లంతైనటువంటి వారి కుటుంబాలను పరామర్శించి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తిని కలిసి ధైర్యం చెప్పడమే కాదు, అక్కడ ఉన్నటువంటి మిగతా 7 కుటుంబాలకు కూడా దాదాపుగా ఒక 50 లక్షల రూపాయల వరకు మేము ఆర్థిక సాయాన్ని పార్టీ తరఫున ప్రకటిస్తున్నాం అని కేకరాజు అక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేటువంటి ఒక విధానంలో మనం ఎక్కడైతే పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, ప్రజల్లో బలంగా మన మీద నమ్మకం ఉండాలి, ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఎక్స్గ్రేషియా కావచ్చు, ఎక్కువ నమ్మకం కావచ్చు, భరోసా కావచ్చు, మా కుటుంబాల్ని ఆదుకుంటారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి ఇటీవల కేంద్ర కార్యాలయానికి వరుసగా క్యూ కడుతున్నటువంటి అంటే తమ సమస్యలు చెప్పుకోవడానికి కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలని సహాయం కోసం కావచ్చు, లేకపోతే పోలీసులు ఈ విధంగా మా నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నారు, రైతుల పట్ల కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, అన్ని రకాలైనటువంటి కష్టాలని జగన్మోహన్ రెడ్డి వినడమే కాదు, భరోసా ఇవ్వడమే కాదు, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా ఆయన సహాయం చేస్తున్నారు. ఈ సమయంలో ఒకవేళ వైసీపీ ఉంటే మా జీవితం మరోలా ఉండేది, మాకు ఈ కష్టాలు బాధలు ఉండేవి కావనేటువంటి రీతిలో ఆయన ఒక మాస్టర్ ప్లాన్తో పర్టికులర్గా విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. కష్టకాలంలో మత్స్యకారుల పక్షాన నిలబడటం ద్వారా
ఆ సామాజిక వర్గంలో పార్టీ పట్ల సానుభూతిని, నమ్మకాన్ని పెంచడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా కూడా కనపడుతోంది అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కూటమి వైఫల్యాల మీద ప్రధానంగా దాడి మొదలుపెట్టారు. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ పర్యటన ద్వారా, అంటే పర్టికులర్గా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూస్తే, ఈ పర్యటన ద్వారా జగన్ కేవలం పరామర్శలకే పరిమితం కాకుండా అధికార కూటమి ప్రభుత్వంపై రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించారు. తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగినప్పటికీ రెస్క్యూ టీమ్స్ రావడానికి 20 గంటల సమయం పట్టిందని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలు వినిపించినటువంటి ఆ గట్టి వాయిస్ అనేది కూటమి ప్రభుత్వంలో ఒక కదలిక తీసుకుని వచ్చింది. నిజంగా అధికారుల అలసత్వం కావచ్చు, లేకపోతే నిర్లక్ష్యం కావచ్చు, వెరసి వారి ప్రాణాలు తీసింది అనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నట్టు అనమాట. ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు. ఇది ప్రధానంగా విమర్శల ద్వారా, ఇలాంటి ఈ అంశం మీద ఉన్న విమర్శల ద్వారా స్థానిక ప్రజలను, ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేటువంటి వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అలాగే ఇక్కడ పర్టికులర్గా ఉన్నటువంటి హ్యాట్రిక్ ఓటములు ఈసారి మనం అధిగమించాలంటే ఇదే సరైనటువంటి సమయం. ప్రస్తుత పరిస్థితిని, ఉన్న సిచ్యువేషన్స్ని ప్రజల్లో నమ్మకం కలిగించడం, రాజకీయ పరంగా కూడా ఈ అంశంలో ఒక అడుగు ముందుకు వేయాలని భావించడం. విశాఖ దక్షిణంలో 90% ఎన్నికల్లో టీడీపీ లేదా వారి మిత్రపక్షాలే గెలుస్తూ వచ్చాయి. అయితే ఇప్పటివరకు వైసీపీకి ఇక్కడ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ సరైన నాయకత్వం, ఓటర్లను ఆకట్టుకునేటువంటి వ్యూహం లేకపోవడం వల్లే గతంలో హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. ఈసారి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అధిగమించాలి. అయితే జగన్ పర్యటనకు కిక్కిరిసిన జనసందోహం రావడం ద్వారా కూడా టీడీపీకి కంచుకోట అయినప్పటికీ ఇక్కడ వైసీపీకి బలమైనటువంటి ప్రజాదరణ ఉందనేటువంటి సంకేతాన్ని బలంగా పంపగలిగారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక మాస్టర్ ప్లాన్ కిందే చెప్పాలి. క్యాడర్లో ఈ పర్యటనతో జోష్ వచ్చింది, ఇది నిజం. క్యాడర్లో కూడా ఒకంత మా అధినేత నేరుగా మా సామాజిక వర్గాల దగ్గరకు వచ్చారు, మా నియోజకవర్గానికి వచ్చారు, ఇక్కడ వచ్చి మాకు భరోసా ఇచ్చారు అనేటువంటి ఒక జోష్ అయితే వాళ్ళలో కనపడుతుంది. వరుస ఓటములతో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు, నాయకులకు ఈ జనజాతర సరికొత్త ఊపునిచ్చిందనేటువంటి మాటే చెప్తున్నారు. గతంలో జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి వైజాగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతిపై దృష్టి పెట్టడంతో విశాఖ హక్కుల కోసం, ఇక్కడి ప్రజల సమస్యల కోసం వైసీపీ నిలబడుతుందనేటువంటి నమ్మకాన్ని కల్పించడానికి పర్టికులర్గా ఈ పర్యటన ఒక వేదికగా మార్చుకున్నారనే చెప్పాలి. ప్రజలతో మమేకమైనటువంటి విధానం కావచ్చు. విశాఖ దక్షిణంలో వైసీపీ సాధించిన హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెట్టాలంటే కేవలం ఎన్నికల సమయంలో వచ్చే వ్యూహాలు సరిపోవు. మత్స్యకారుల కష్టాల్లో తోడుగా ఉంటూ వారి నమ్మకాన్ని గెలుచుకోవడమే ఏకైక మార్గం. జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని గ్రహించారు. ఈ నేపథ్యంలో అందులో భాగంగానే ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన విజయవంతంగా నిర్వహించారు. అంటే జరిగినటువంటి పరిణామాలు, ఈ పర్యటనని మొదటి నుంచి చివరి వరకు గమనించినటువంటి వారికి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇది భవిష్యత్తులో ఈ నియోజకవర్గ రాజకీయ సమీకరణాలను మార్చినా ఆశ్చర్యం లేదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాల్లో తన పక్కా రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారని కూడా విశ్లేషకులు చెప్తున్నారు.